ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ప్రతి గ్రామాన్ని కూడా మనం సందర్శిస్తా ఉన్నాం. అక్కడ ప్రజలతో అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు, అదేవిధంగా గతంలో కుప్పంకి చేసిన అభివృద్ధి ఏంటి, ఈ 5 ఏళ్లలో కుప్పంకి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. కుప్పం నియోజకవర్గం అన్నది చాలా హాట్ టాపిక్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో గతంలో చంద్రబాబు గారు నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటా ఉన్నారు, వైసీపీ వారు ఆయన చేసింది ఏమీ లేదు అంటా ఉన్నారు. సో అసలు వాస్తవానికి కుప్పం అనేది అభివృద్ధి అయిందే కాలేదు? బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది సార్. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది. దాదాపు 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తున్నారు. అప్పటి నుండి అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే తెలుస్తోంది. రాష్ట్రంలో కుప్పం గురించి తెలిసింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే. కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం అంటారు. అసలు ఆయన ఇక్కడ లోకలే కాదని చెప్పేసి కొద్దిగా ప్రచారాలు కూడా చేశారు. అంటే ఆయనకి ఇల్లు కూడా లేదు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అన్నారు. మరి దీనికి సమాధానం ఏంటి? ఇల్లు ఆయన మా పంచాయతీలోనే కట్టుకుంటున్నారండి. మా వార్డే అయింది కూడా. అది కూడా ఇప్పుడు ఆగింది కదా? ఆగలేదండి, వర్క్ జరుగుతుంది. ఎందుకు ఆగింది ఎవరు చెప్పారండి? మామూలుగా కొన్ని ఇష్యూల వల్ల అయితే అది ఆగింది అన్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో మొత్తానికి బాబు గారు 35 సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి కంటే కూడా కుప్పానికి ఈ 5 ఏళ్లలో నేను గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానంటా ఉన్నారు. దాని మీద నమ్మకం ఉందా? అంటే బాబు గారు చెప్పే మాటల మీద నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడే గెలుస్తారు. చేస్తానని చెప్పింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. మెజారిటీతో గెలిపించుకునే 1,00,000 మెజారిటీ అయినా వర్క్ చేస్తున్నారు టీడీపీ కేడర్ మొత్తం. ఖచ్చితంగా 1,00,000 లేకపోయినా 70,000 పైన మెజారిటీ వస్తుందని నమ్మకం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండబోతా ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలే అధికారంలోకి వస్తాయని నమ్మకం ఉందండి. ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి సార్? మామూలుగా కుప్పానికి జరిగిన మీరు వచ్చినారు కదా సార్, కుప్పం అంతా తిరిగినారు కదా, మీకు మీరు కుప్పం మాకైతే చూడ్డానికి ఇప్పుడు నేను ఒక వచ్చేటప్పుడు అయితే మరీ మారుమూల పల్లెటూరు గ్రామానికి వస్తున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు ఉన్నది. కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అసలు ఈ ఇంత పల్లెటూర్లలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే అనుకున్నాను. కాదు సార్, మీరు వచ్చినారు కుప్పం అంతా తిరిగినారు కదా, ఏం తక్కువైంది? కాలేజ్ తక్కువైందా, రోడ్లు తక్కువైనదా, వాటర్ ట్యాంకులు తక్కువైనవా? ఏది తక్కువ కాలేజ్ సార్? ఓ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఐటీ కాలేజ్ ప్రతిదీ ఉంది. గవర్నమెంట్ అధికార పట్టి అసలు కుప్పంకి అభివృద్ధి లేదని చెప్పేసి అభివృద్ధి వాళ్ళకి కళ్ళు కనబడట్లేదు సార్, వాళ్ళకి కళ్ళు కనబడట్లే. ఇంకా ఏంటన్నా అంటే మనము వచ్చేసేసి ఒక పార్టీ అభిమానం లేకుంటే నాయకుడి అభిమానం పక్కన పెట్టి కుప్పానికి ఇంకా ఏం కావాలనుకుంటాం? మాకు ఇంకో ఐటీ రంగానికి తెప్పించాలనుకుంటున్నాం సార్. అదొకటే బ్యాలెన్స్. ఇండస్ట్రియల్ పరంగా కాస్త డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా నేను వచ్చేసేసి ఒక మినీ బెంగళూరుగా తయారు చేస్తాను చెప్తాను సార్. అవుతుందా అండి? అవుతుందని అనుకుంటున్నాం సార్. పారిశ్రామిక నగరంగా మార్చే విధంగా ఉంటుందా? ఉంటుంది సార్, కన్ఫర్మ్ చేస్తారు. రాష్ట్రం మొత్తానికి కూడా ఒక మేనిఫెస్టో ఉంటే ఇక్కడ కుప్పానికి ఒక మేనిఫెస్టో ఇచ్చారు. సో దాన్ని మీరు చూసారండి ఈ మేనిఫెస్టోని? ఎందుకంటే అసలు కుప్పంకి ఒక వరాల జల్లుగా కనపడతా ఉంది ఇది. సో కుప్పానికి సపరేట్గా మేనిఫెస్టో అనేది నిజంగా ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. 50% సబ్సిడీలతో సీమ ఆవులు ఇచ్చే విధంగా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత కుప్పం యువతకి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు నెలకొనే విధంగా ఉంటుంది అంటున్నారు. అక్కడ హైటెక్ సిటీ అలాంటి ఐటీ టవర్స్ ఇక్కడ నిర్మిస్తామంటా ఉన్నారు. ఇవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయా? నమ్మశక్యంగానే ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు వస్తే కుప్పం చేస్తారని అనుకుంటున్నాం సార్. ఆయన ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు. ఈ 5 ఏళ్ళ పరిపాలన ఉండింటే ఎయిర్పోర్ట్ కంపల్సరీ కంప్లీట్ చేసేది. ప్రభుత్వం పోయింది కాబట్టి దాని అట్లా పెండింగ్ ఉంది. ఇంకోటి ఏమంటే ఈ 5 ఏళ్లలో మాకు ఏం ఒక కర్ని సిమెంట్ కూడా యాడ్ చేసినది ఏమి లేదు సార్. సబ్సిడీ డ్రిప్పులు అంటా ఉన్నారు కదా, అదే విధంగా పట్టు పరిశ్రమలకు ప్రోత్సాహము ఇవన్నీ గతంలో ఇచ్చారు సార్. ఆయన వచ్చిన తర్వాతే సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందే కుప్పం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే. వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందింది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే. అంతకుముందు ఆ డ్రిప్ ఇరిగేషన్ పేరంటే అసలు తుంపర్ల సేద్యం అంటేనే ఏమో తెలియదు. ఇక్కడ నవ్వారు కొంతమంది, ఇది నిజంగానే తుంపర్లతో సేద్యం జరుగుతుందా, ఇది అవుతుంది అన్నారు. నీటితో ఎక్కువ ఎకరాలను కూడా సాగు చేస్తారు. అవును, ఇప్పుడు డ్రిప్ లేకపోతే అసలు వ్యవసాయమే లేదు. ఆ డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు సార్.
అదే అండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అర్హులైన అందరికీ కూడా. సో ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం మేము ఆల్రెడీ ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, మరి ఇచ్చారు. ఎంతవరకు ఇచ్చినారు? ఇచ్చినారు సార్, లేని వాళ్ళకి ఒక 5 ఏడు మారుమూల శ్మశానాల పక్కన గుట్ల పక్కన ఒక 10 ఇండ్లు ఇచ్చింటారు నిజమే. కానీ ఈ ఊర్లో దాదాపు 150 ఇండ్లు ఉన్నాయి. ఈ 150 ఇండ్లు ప్రతి ఇంటికి ఒక కాలనీ ఇల్లు ఉంటుంది. వాళ్ళ సొంత డబ్బుతో వేసుకొని కట్టింటే కూడా ప్రతి ఇంటికి కాలనీలు పడింది. ఇవంతా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వచ్చిండేటివే. అమ్మా, నమస్తే అమ్మా. అమ్మా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేము ఆ పొద్దున్న ఇంకా చంద్రబాబుకే చేసేది చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ఓకే. ఈసారి అసలు ఆయన గెలవడు, ఓడిపోతారని కొద్దిమంది ప్రచారాలు చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లేడీస్ ఏమనుకుంటా ఉన్నారు? గెలుస్తారు అనుకుంటాను. మీరేం చెప్తారన్నా? ఈసారి బాబు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా? బాబా గారు వచ్చేది 1,00,000 పైన మెజారిటీ వస్తుంది ఈసారి కుప్పంలో. నామినేషన్లే మొన్న చూశారు. దీన్ని బట్టి అంత రెట్టింపు వేసుకున్నా ఏడవపోతుంది. మామూలుగా నామినేషన్లకి అసలు గతం నుంచి కూడా 7 సార్లు గతంలో, ఇప్పుడు ఒకటి 8వ సారి అసలు ఆయన రారు. ఎందుకని అన్న? కుప్పం అంటే చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా ఎన్నుకుంటారు, ఆయన వచ్చినా రాకపోయినా అని చెప్పి ఇంతవరకు కూడా నామినేషన్ ఆయన ఎప్పుడూ వచ్చింది లేదు. నామినేషన్ డబ్బులు కూడా కొంతమంది కొన్నిసార్లు చందాలు వసూలు చేసుకొని కూడా నామినేషన్ వేసిండారు. రాష్ట్రం అంతా చూసుకోండి సార్, మీరు మీ కుప్పాన్ని మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని కుప్పం ప్రజలే చెప్తున్నారు సార్. ఆయనకి అంత నమ్మకం కుప్పం మీద. ఇది కుప్పం ప్రజలు వచ్చేసి ఆయన మా సొంత వ్యక్తి. సో ఆయనకు వచ్చేసేసి కావాలని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈసారి గెలవరు అంటూ ఉన్నారు. కానీ మేము 1,00,000 మెజార్టీ ఇచ్చి చూస్తాము అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, మరికొద్ది మంది ప్రజలు అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.